చూస్తూ చూస్తూ 9 ఏళ్ళు అయిపోయింది. స్వర్గీయ మా నాన్నగారు 2014 ఇదే రోజున ఆయన చనిపోయారు. కానీ ఆయన ఆశలు, ఆయన పెట్టిన విశ్వాసాన్ని మా కుటుంబము, నేను, మా తమ్ముడు, మా ఫ్యామిలీకి సంబంధించిన అందరం కలిసి ఆయనకున్న ఎంతోమంది ఫాలోవర్స్, ప్రత్యేకంగా వీకర్ సెక్షన్ కమ్యూనిటీ నుంచి ఆయన గురించి ఆలోచించి మాకు ఒక స్ఫూర్తి ఇచ్చినందుకు ఇవాళ ఆయన ఆశలను నెరవేర్చినకే ఒక్క స్టెప్ ముందరకు వచ్చినాము. నేను మా తమ్ముడు కలిసి బెల్లంపల్లి చెన్నూరులో ఆయన ఆశీర్వాదంతో, సోనియమ్మ తల్లి ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా ఉన్న సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే అంకల్ గారు వాళ్ళందరి ఆశలతో మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రత్యేకంగా స్వీకరిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి సేవ చేసే ఒక కార్యక్రమాన్ని, ఇది ఒక చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ కింద మాకు దొరికిన అవకాశము. ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీకి. మాకు ఇచ్చిన అవకాశాన్ని ముంగడ తీసుకుపోయి మా నాయన ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేసే కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ ఆయన ఆశలను కాపాడుకుంటా ముంగడ తీసుకుపోతూ మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా మేము ప్రత్యేకంగా కష్టపడి మా ప్రజలకు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చే ఆయన పెట్టిన మార్గాన్ని ముంగడగా తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఆయనను గుర్తు చేసుకొని ఈరోజు ఆయనకు ఒక ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ కింద మా దగ్గర పెట్టుకొని ప్రజలకు సేవలు ఎల్లకాలము చేస్తామని, ఆయనకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ప్రత్యేకంగా ఈరోజు మళ్ళొక్కసారి అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ ప్రత్యేకంగా బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్కి సంబంధించిన యావత్ తెలంగాణ కూడా మా నాన్న చేసిన సేవల గురించి గుర్తించుకొని మేము ప్రజలు ఎల్లప్పుడూ సేవలు ఉండి వాళ్ళకు ముంగట తీసుకెళ్తూ ఇప్పుడు అసెంబ్లీ అవుతుంది. అయిన తర్వాత కాన్స్టిట్యున్సీలో కూర్చొని ప్రజలకు అందరికీ ఉన్న కష్టాలు ఏమున్నాయో దూరం చేయనీకనే పూర్తిగా ప్రయత్నించి నేను, మా తమ్ముడు మా తరఫు నుంచి ఉన్న ఎల్లకాలం మేము సపోర్ట్ ఇచ్చిన మా నాయనది ఎల్లప్పుడూ చేస్తామని మళ్ళొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మా నాన్నగారు యానివర్సరీ రోజున మేము సంతాపం చెప్తున్నాము. మీరందరూ కూడా దాని వెంబడి పాల్గొంటే బాగుంటుందని మీ అందరితో నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం.